చదువుకున్నాము. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. అపరిమిత జ్ఞాన సంపన్నుడైన నీవు మాతో మాట్లాడడానికి మా మధ్యన ఉన్నందుకు నీకు స్తోత్రములు. జీవవాక్యాన్ని మాకు నేర్పించి మహిమ కలిగిన సంగతులు మాకు అందించమని, ఈ వాక్యములో ఉన్నటువంటి విషయములు మాకు నేర్పించమని వాక్యమై ఉన్న యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని పిల్లలారా, ఆయన సాన్నిధ్యములో ఉన్న విశ్వాసులారా, క్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదము, దీవెన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవరాజ్య విషయములు దీనమతిని వరుసగా నేర్చుకొను వారు వాటి వశము, దానములు వారి వశమును గనగలుగు సుఖము భువి అందు శుభము శుభము. దేవరాజ్య విషయములు దీనమతిని వరుసగా నేర్చుకొను వారు వాటి వశము, దానములు వారి వశమును గనగలుగు సుఖము భువి అందు. వారు వాటి వశమవుతారు, దానములు వారి వశమవుతాయి, శుభం చేకూరుతుంది, సుఖం కలుగుతుంది అని ఈ పద్యం యొక్క భావం. దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యములో ఉన్న సంగతులు గైకొని ఆ ప్రకారం నడవడానికి వచ్చిన ఆయన పిల్లలారా, క్రీస్తు రాజ్య సభ్యులుగా ఉండే దీవెన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్ర మనకు కనబడుతూ ఉన్నది. ఆయన నరుడుగా భూమి మీదకి వచ్చినప్పుడు 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించారు. ఆయన నరుడిగా భూమి మీద ఉండగా అనేకమైన సంగతులను ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో రాబోయే సంగతులను గురించి చెప్తూ ఉన్నారు. 24వ అధ్యాయంలో ప్రభు రాకను గురించి, ఆ రాక తర్వాత జరిగే అంశాల గురించి కూడా ప్రభు ప్రస్తావించారు. అయితే శిష్యులైన వారు ప్రభు దగ్గర కూర్చొని అనేకమైన సంగతులు నేర్చుకుంటూ ఉన్నారు. రాబోయే కాలం ఇలా ఉంటుంది, నేనొచ్చే ముందు ఈ రీతిగా ఉంటుంది, 1000 ఏళ్ల పాలన ఈ రీతిగా ఉంటుంది అని కొన్ని విషయాలు ఆయన వారికి మర్మంగా బోధించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయన రాజ్య సువార్తను గురించి చక్కగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సువార్త పని మీద వచ్చారని మొదటిగా మనము చూస్తూ ఉన్నాం. మార్క్స్ వార్తలో 1వ అధ్యాయం మనం చదివినప్పుడు ప్రభు ఎందుకు వచ్చారు అనే సంగతి మనకు అక్కడ అర్థమవుతుంది. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చినని వారితో చెప్పెను. ఆయన రాక వెనుకున్నటువంటి ఒక ముఖ్యమైన సంగతి అక్కడ చెప్తూ ఉన్నారు. ఆయన ప్రకటించడానికి వచ్చారు, ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన ప్రకటించిన సువార్త ఏమిటి? శిష్యులకు ఆజ్ఞాపించి వారి చేత ప్రభు ఏ రీతిగా సువార్త సేవ చేయించారో అది కొంతవరకు మనము ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథములో నోవా కాలములో సువార్త ప్రకటింపబడింది.
నోవాహు గొప్ప సువార్తికుడు. ఆయన ఆ కాలంలో ఉన్నటువంటి నెఫీలులైన వారికి సువార్త ప్రకటించినట్లు మనం చూస్తూ ఉన్నాం. నెఫీలులు తిరుగుబాటుదారులు. వారు దేవుని మాట వినేవారు కారు, దేవునికి భయపడని వారు, దేవుడంటే లక్ష్యము లేని వారు. అలాంటి భయంకరమైనటువంటి మనుషులైనటువంటి నెఫీలులు దేవుని మాటను లక్ష్య పెట్టక తిరుగుబాటుదారులుగా ఉన్నవారికి దేవుడు ఆ కాలంలో సువార్త సేవ చేయడానికి, రక్షణ ఓడ రక్షింపబడ్డానికి నోవాహు చేత ఓడ కట్టించినంత కాలం సువార్త సేవ చేయించాడు. అతడు 2 బోధలు చేశారని చెప్పారు దైవజనుడు. ఒకటి, ఓడలోనికి వస్తే రక్షణ, బయటుంటే నాశనమని చెప్పారు. ఓడలోనికి రండి, రక్షింపబడతారు. బయట ఉండకండి, నాశనము మీ కొరకు పొంచి ఉంది, నశింపబడతారని చెప్పి అతడు ఓడ కట్టినంత కాలం బోధిస్తూనే ఉండాలి. గనుక నోవాహు బోధ ఆ కాలంలో ఉన్నటువంటి నెఫీలు ఎవరికి ఎక్కలేదు. గనుక ఆ బోధ విని వారెవరూ కూడా మారు మనసు పొందలేరు. ఓడలోనికి ప్రవేశించి చూచి వెళ్ళిపోయారే కానీ ఓడలోనికి స్థిరంగా ఉండలేకపోయారు. సువార్త ప్రకటించడం దేవుడు చేసిన పని. దేవుడు ఎప్పుడైనా ఒక నాశనమును కలుగజేసేటప్పుడు ఆ నాశనానికి ముందు దేవుడు హెచ్చరిక ఇస్తాడు. సాధారణంగా ఒక ఓడ మునిగిపోయే ముందు వార్నింగ్ బెల్ ఉంటుంది. అలాగే బాంబులు వేస్తూ ఉన్నారని తెలిసినప్పుడు సైరన్లు ఇస్తూ ఉంటారు. దేవుడు కూడా జననాశనమయ్యే సమయంలో దేవుడు ముందుగానే హెచ్చరించి ఆయన హెచ్చరిక చేశాడు. నోవాహు చేత ఆయన వాక్యమును లేక బోధ చేయించాడు, కానీ ఆ కాలంలో ఉన్న వారికి ఎక్కలేదు. అలాగే నేటి దినాల్లో కూడా నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినముల్లోనూ జరగనని యేసు ప్రభు చెప్పారు. సువార్త ప్రకటింపబడుతుంది, కానీ అనేక మంది సువార్తను లక్ష్య పెట్టడం లేదు. వారు అనేక మంది ఆ భయంకరమైన జల ప్రళయములో మునిగిపోయినట్లు, నాశనమైనట్లు మనం చూస్తూ ఉన్నాం. నోవాహు చాలా గొప్ప వ్యక్తి. నోవాహు నెమ్మది కలిగిన వాడు. అతడు తన బోధను వారికి వినిపింపజేసిన వారు నమ్మలేదు గనక ఓడలోనికి ప్రవేశింపలేదు అనేక మంది. నోవాహు కుటుంబం మాత్రమే ఈ ఓడలోనికి ప్రవేశించారు. దేవుని పిల్లలారా, బైబిల్ మిషను మనందరి కొరకు కాదు. దైవజనుడు ఒక మాట అన్నారు, భక్తులు రావలసిన బైబిల్ మిషన్ కానీ భక్తిహీనులు చేరేది కాదు. అయితే భక్తులైన వారికే బైబిల్ మిషన్లో స్థానం. నోవాహు కొరకు వాడ, నీ కొరకు చితిసారక ప్రాణుతో వాడ కట్టుకో అన్నారు. అది కేవలం నోవాహు కొరకే. నోవాహు ఒక్కడే తన తరములో నీతిమంతుడిగా జీవించాడు గనుక నోవాహు ఆ వాడెక్కడానికి సరిపోయేవాడు. కానీ నోవాహు మాత్రమే ఆ వాడలోనికి ప్రవేశించలేదు, కానీ ఆయనతో పాటు ఆయన కుటుంబాన్ని కూడా నడిపించారు. బైబిల్ మిషన్ అనే వాడ దీనిలో ఉండడానికి సరిపోయిన వాడు దైవజనుడు ఒక్కరే. ఆయన కళంకము లేనివాడు, పరిశుద్ధుడు, విధేయుడు, దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా నడిచేవాడు. గనుక దైవజనునికి మాత్రమే ఈ యొక్క బైబిల్ మిషన్లో ఉండే అర్హత ఉన్నది. అందుకే అయ్యగారు అన్నారు, దేవుడు చెబితేనే బైబిల్ మిషన్లోనికి రండి, లేకపోతే రావద్దు అని చెప్పి మొదట్లో చెప్పారు. తర్వాత నోవాహు దగ్గర కృప ఎలాగూ విస్తరించిందో అలాగే దైవజను దగ్గర కృప విస్తరించి జ్ఞానమును మనస్సాక్షి చెప్పినను నేనేమి ఆటంకము చేయను అని చెప్పి మనోవిచారం అనే కీర్తనలో రాసినటువంటి మాట ప్రకారం దేవుడు చెప్పిన జ్ఞానము నడిపించిన
మనస్సాక్షి వెళ్ళమని చెప్పిన దానిలోనికి బైబిల్ మిషన్లోనికి చేరడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఈనాడు ఈ లక్షలాది మంది బైబిల్ మిషన్లోనికి రావడానికి కారణం దైవజనుని దగ్గర నుండి ఆరంభమైనటువంటి సువార్త. దేవుని పిల్లలారా, రెండవదిగా మనము చూస్తే లోతు సువార్తికుడు. సొదొమ పట్టణము నాశనమైపోతున్న సమయంలో సొదొమ పట్టణములో సువార్త ప్రకటిస్తున్నాడు. పట్టణాన్ని విడిచి వెళ్ళిపోదాం రండి, ఈ పట్టణము నాశనము కాబోతూ ఉన్నది, దేవదూతలు వచ్చారు, ఈ పట్టణము నాశనం కాబోతూ ఉంది రండి అని సువార్త ప్రకటించాడు. కానీ లోతు కాలంలో ఉన్నవారు భయంకరమైనటువంటి పాపము చేత నిండి ఆ పట్టణమును విడిచిపెట్టడానికి వారు ఒప్పుకోలేదు. ఉదయకాలంలో మన ప్రెసిడెంట్ గారు ప్రసంగం చేస్తూ ఒక మాట అన్నారు, అనేక మంది పాపాన్ని విడిచిపెట్టడానికి ఒప్పుకోరు అని. దేవుని పిల్లలారా, పాపభూయిష్టమైనటువంటి సొదొమ పట్టణమును విడిచిపెట్టడానికి, ఆ పాపముతో నిండినటువంటి జనాంగము ఆ పట్టణాన్ని విడిచిపెట్టడానికి రాలేదు. దేవుడు లోతును బయటకు తీసుకువస్తూ, లోతు నీతిమంతుడు గనక లోతుతో పాటు లోతు యొక్క భార్యను కుమార్తెలను బయటకు తీసుకొచ్చారు. ఆ సువార్త కాలములో వారికి పని చేయలేదు గనుక అగ్నిగంధకముల చేత ఆ భయంకరమైనటువంటి ఆ పట్టణములు నాశనమైపోయాయి, సొదొమ గొమొర్రా పట్టణాలు. దేవుని సంఘమా, అనేక మంది లోక అనే సొదొమను విడిచిపెట్టిన లోకాశలు వారిని విడిచిపెట్టవు. ఓసారి దైవజనుడు ఒక మాట చెప్పారు, ఐగుప్తును ఇశ్రాయేలీలు విడిచిపెట్టిన ఐగుప్తు దేవత ఇశ్రాయేలీలను విడిచిపెట్టలేదు, అదృశ్య స్వరూపములో వారిని వెంబడిస్తూ వస్తూ ఉందన్నారు. దేవుని సంఘమా, విశ్వాసులారా, సొదొమను విడిచిపెట్టిన సొదొమ బయటకు వచ్చినటువంటి లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని సంఘమా, అక్కడ సువార్త వారెవ్వరికి అల్లుళ్ళకు కానీ ఆ కాలంలో ఉన్న వారికి కానీ ఎవరికీ కూడా సువార్త ఎక్కలేదు. కొంతకాలమైన తర్వాత మూడవ వ్యక్తి చేత దేవుడు సువార్త సేవ చేస్తున్నాడు. అతని పేరు యోనా. యోనాను దేవుడు సువార్తకు పంపుతూ నినివే పట్టణంలో సువార్త సేవ చేయమని పంపించాడు. ఇష్టపడనటువంటి అతడు వేరే మార్గమున వెళ్ళిపోతూ ఉంటే టికెట్ కొనుక్కొని వాడ ప్రయాణానికి సిద్ధపరచుకున్నటువంటి ఆ యోనాకు టికెట్ లేనటువంటి, కేవు లేనటువంటి ప్రయాణాన్ని సిద్ధపరిచి నినివే చేర్చాడు. నినివే పట్టణములో యోనా 3 దినములు ప్రయాణం చేసి సువార్త ప్రకటించాడు. ఆ పట్టణములో దాసి మొదలుకున్న రాజు వరకు వారందరూ ఆ సువార్త చేత పట్టబడి పశ్చాత్తాపడినందువల్ల నినివే పట్టణము రక్షింపబడింది. ఈ రీతిగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు కాలములో ఒక వ్యక్తి సువార్తికుడిగా వచ్చాడు. ఆయన పేరు యోహాను. యోహాను ప్రకటిస్తూ ఉన్నాడు, మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి అని ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు. అక్కడున్నటువంటి వారెవరూ కూడా ఈయన యొక్క బోధ వింటూ కొద్దిగా కొంతమంది మారినా అందరూ మారలేదు. ఆనాడు నోవా కాలంలో ఒక కుటుంబమే, లోతు కాలంలో ఒక కుటుంబమే. అయితే నినివే వారి దగ్గర, యోనా దగ్గర పట్టణం 1,20,000 మంది మార్పు పొందారు. అయితే యోహాను ప్రకటిస్తున్నప్పుడు కొద్దిమంది మారి ఆయనకు శిష్యులుగా చేరినట్లు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ప్రభు అపోస్తలులను పంపాడు సువార్తకు. బైబిల్ గ్రంథములో
మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఈ యొక్క సంగతి మనకి కనబడుతున్నది 7వ వచనంలో. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఆ పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి. చాలండి. ప్రభు యొక్క సువార్తలో ప్రభు ప్రకటింప చేస్తుంది ఏంటంటే పరలోక రాజ్యము సమీపించింది. దేవుని పిల్లలారా, పరలోక రాజ్యం సమీపించిందని ఆనాడు యోహాను ప్రకటించిన, 12 మంది శిష్యులు ప్రకటించిన, అలాగే 70 మంది శిష్యులు ప్రకటించిన సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. దేవుని పిల్లలారా, ఆ కాలంలో కొంతమంది ఆయనకు ఆ యొక్క బోధకు లోబడి యేసును వెంబడించారు. దేవుని సంఘమా, ఆ తర్వాత మనం చూస్తే అపోస్తలుల చేత దేవుడు బోధ చేయిస్తూ ఉన్నాడు. వీరి బోధ ఏమిటి? వీరు ఏమని బోధించారు? యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత మరలా ప్రకటనలు ప్రారంభమయ్యాయి. ఆయన పౌలు, పేతురు, బర్నబా, తిమోతి ఇటువంటి వారి చేత, భక్తులైన వారి చేత సువార్త ప్రకటింప చేస్తూ ఉన్నప్పుడు వారు ఏమని ప్రకటించారో చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములో ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని. దేవుని పిల్లలారా, నాడు యేసే క్రీస్తు, యేసు రక్షకుడు, నజరేయుడైన యేసే. ఓ యూదులారా, మీరు ఎదురు చూస్తున్న క్రీస్తు యేసే. యేసే క్రీస్తని వారు ప్రకటిస్తూ వచ్చారు. వేరే ఎవరు కాదు, యేసే క్రీస్తు అని చెప్పి ఆ కాలంలో అపోస్తలులు బోధించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనములో ఆ మరొక బోధ వారు చేస్తూ ఉన్నారు. చదవండి. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునని మనము రక్షణ పొందవలనని గాని ఆకాశము క్రింద ఆ మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. దేవుని పిల్లలారా, వారు యేసే క్రీస్తు అని బోధించడమే కాదు, ఎవడైనా రక్షణ పొందాలంటే యేసు ద్వారానే రక్షణ పొందాలి. యేసు నామం కంటే గొప్ప నామేమీ లేదని, యేసు నామం ద్వారా రక్షణని ఆ కాలంలో ఉన్నవారు ప్రకటిస్తూ వచ్చారు. గనుక ఈ రీతిగా మనం చూస్తే ఒక్కొక్కరు బోధిస్తూ బోధలు చేస్తూ వస్తూ ఉన్నారు. కానీ అందరూ ఎప్పుడూ ఎక్కడ మార్పు పొందినట్లు మనం కనబడడం లేదు. ప్రపంచమంతా మారవలసి ఉన్నది, యేసుని గురించి వినవలసి ఉన్నది, రక్షణ పొందవలసి ఉన్నది. చాలా మంది యేసు నామాన్ని రక్షణ పొందడానికి ఇష్టపడుతున్నారు, అనేక మంది ఇష్టపడడం లేదు. నేను మొన్న త్రివేంద్రం వెళ్ళినప్పుడు జర్మనీ నుండి వచ్చినటువంటి 2 భార్యాభర్తలతో మాట్లాడుతున్నాను. వారిద్దరూ మాట్లాడుతూ వారు ఆ బీచ్ ఒడ్డున నాతో మాట్లాడుతున్నప్పుడు ఒక భార్య చేతి మీద ఒక సింబల్ వేసుకుంది. అమ్మా, మీరు దీన్ని నమ్ముతున్నారా? అది మరి హైందవ సంబంధమైన సింబల్. మీరు దీన్ని నమ్ముతున్నారా అని అడిగినప్పుడు అప్పుడు ఆమె ఏమందంటే, అయ్యా, మేము దీన్ని నమ్మి నేను చేయడం లేదు, అయితే ఇది ఫ్యాషన్గా అందరూ వేసుకుంటుంటే నేను కూడా వేసుకున్నాను చేతి మీద అంది. సరే, మంచిది, మీ యేసు ప్రభుని పూర్తిగా అంగీకరించి ఉండొచ్చు, ఎందుకంటే జర్మనీలో నుండి లోతరు వచ్చారు కనుక మీరు తప్పకుండా యేసు ప్రభుని అంగీకరించి ఉండొచ్చు అని చెప్పినప్పుడు వారొక మాట అన్నారు, భార్యాభర్తలు ఇద్దరు, మేము యేసు ప్రభువుని నమ్ముతున్నాం కానీ మేము చర్చికి వెళ్ళవండి అన్నారు. ఎందుకు వెళ్ళరు? మేము 11 సంవత్సరాలు అయింది చర్చి వదిలేసి అన్నారు.
ఎందుకు వదిలేశారు మీరు అని అడిగినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, నా భర్త ఆయన సిరియన్ క్రిస్టియన్, ఆయన రోమన్ క్యాథలిక్ తెగ చెందినవాడు, నేను ప్రొటెస్టెంట్ క్రిస్టియన్, నేను మరి ప్రొటెస్టెంట్ జాతికి చెందినటువంటి క్రైస్తవరాలు. మేమిద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత మా సంఘాల ద్వారా చాలా గొడవలు వచ్చాయి. ఏ రోజు మా కుటుంబంలో శాంతి అనేది లేదు. చివరికి మేము ఆ సంఘములోకి వెళితే వీరి వల్ల, వీరి సంఘములోకి వెళితే వారి వల్ల గొడవలు పడుతూ చివరికి సంఘం అనేది వదిలేశాం. మేము గుడికి వెళ్ళడం మానేశాం. మా ఇష్టానుసారంగా స్వేచ్ఛగా ఉన్నాం. ఇప్పుడు మాకు శాంతిగా ఉంది, మేము కంప్లీట్గా వదిలేసామని చెప్పారు వాళ్ళు. చాలా బాధపడ్డాను. ఒక పరమ భక్తుడు ఆ జర్మనీ దేశంలో గొప్ప విప్లవ జ్వాల రగిలించినటువంటి లూథర్ గారు ఈరోజు వారి దేశంలో అనేక మంది క్రీస్తు తట్టు ఆకర్షింపబడక ఉన్న కట్టుబాట్లను బట్టి దేవాలయాలు వదిలేస్తూ చివరికి విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు. సువార్త చేస్తూ ఉన్నవారు అనేక మంది రాత్రింబగలు కష్టపడి సువార్త సేవ చేసి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఓసారి నేను ఒక పుస్తకం చదవడం జరిగింది. ఆ పుస్తకంలో ప్రపంచ క్రైస్తవ సభ ఒకటి జరుగుతుంది. ఆ సభలో ఒక నాయకుడు కొంతమంది యవనస్తులకి బాప్తీసం ఇస్తూ ఉన్నాడు. ఆ నాయకుడు వెంటనే అడిగాడు, ఏమనంటే, ఇదిగో నేను ఈ రోజున మీకు బాప్తీసం ఇస్తూ ఉన్నాను అంటే ఒక విషయమును గమనించండి, మీ తల్లిదండ్రులను నేను నరమాంస భక్షకుడిగా ఉన్నప్పుడు తినేశాను. వారి రక్తము వారి మాంసము నా శరీరంలో ఉన్నాయి. నేను ఈ రోజున క్రైస్తవుడిగా మారడానికి వారు చేసినటువంటి స్వార్థ సేవే. అయితే కొంతకాలం క్రితం ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఒక చర్చిలో ఆఫ్రికాలో ఉన్న నరమాంస భక్షకుల దగ్గరికి ఎవరు వెళ్ళి సువార్త ప్రకటిస్తారు అన్నప్పుడు ముగ్గురు యవనస్తులు లేచి మేము ప్రకటిస్తామని చెప్పంటే వారి మాట విని అక్కడ ఉన్నటువంటి సంఘము ఆఫ్రికా వెళ్ళడానికి వారికి అన్నీ సిద్ధం చేశారు. వారు బయలుదేరి వెళుతూ భార్యలతో చెప్పారు, మేము సువార్త ప్రకటించడానికి వెళుతున్నాం, బ్రతుకుంటే తిరిగి వస్తాం, లేకపోతే అక్కడే క్రీస్తు కొరకు చనిపోతాం, కనుక ఇదిగో వైర్లెస్ సెట్లు మీ దగ్గర ఉంచుకోమని వారు వెళ్ళారు. విమానాలు వేసుకొని వెళ్ళినప్పుడు అడవిలో ఉన్నటువంటి వారి మీద ఆ అటవిక జాతి వారి దగ్గరికి వెళ్ళి మొట్టమొదట రొట్టెలు విసిరారట, అవి తినేశారు వాళ్ళు. తర్వాత కేకులు విసిరారు, పండ్లు విసిరారు, పుస్తకాలు విసిరారు, అన్నీ తినేస్తున్నారు వాళ్ళు. చివరికి వాళ్ళు దిగ్గానే ఆ యొక్క విమానం చుట్టూ వచ్చి ఆ ముగ్గురిని పట్టుకొని కట్టేసి వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా అగ్ని వేసి తగలబెట్టి వాళ్ళ శరీరాలు దోరదోరగా కాల్చుకొని తినేశారు వాళ్ళు. ఆ ముగ్గురు చనిపోయేటప్పటికి అక్కడ ఉన్నటువంటి వైర్లెస్ సెట్లు ఆగిపోయాయి, వారికి తెలిసిపోయింది. మళ్ళా కొన్ని రోజులకి ఈ సంగతి ఆ యొక్క పట్టణంలో తెలిసినప్పుడు మళ్ళా కూటం పెట్టుకున్నారు. ఇలా మన యొక్క సంఘంలో ఉండే ముగ్గురిని వారు చంపేసి తినేశారు. అప్పుడు ఎవరు వెళతారు ఇప్పుడు అని అడిగినప్పుడు ఎవరో మాట్లాడడం లేదు. కానీ వారి భార్యలు ముగ్గురు లేచి మేము వెళతాం, మమ్మల్ని పంపించమన్న. వెంటనే వారితో మాట్లాడారు, ఇలా మీ భర్తలు చంపేశారు కదా, మీరు వెళ్తే చంపేరా అంటే, మా భర్తలు దేవుని సేవ కొరకు చనిపోయారు, మేము కూడా అలాగూ వెళ్ళి మేము కూడా వారి బాటలోనే బ్రతుకుంటే తిరిగి వస్తాం, లేకపోతే చనిపోతాం అని చెప్పి పిల్లలందరినీ తీసుకొచ్చి వాళ్ళకి మరి చెప్పవలసినవి చెప్పి విమానం ఎక్కి వీరు వెళ్ళిపోయారు. తీరా ఆఫ్రికా అడవుల్లో దిగేటప్పటికి అక్కడ విమానం ఉంది. వీరి పైనుండి వారు చేసినట్టే రొట్టెలు వేసి పండ్లు వేసి అన్ని వేస్తూ ఉన్నారు, వారు తినేస్తూ ఉన్నారు. తర్వాత వీరి విమానం దిగింది. దిగ్గానే ఈ ముగ్గురిని కట్టేశారు.
ఆ యొక్క తగలబెట్టడానికి పుల్లలేరి దగ్గరికి చేరుస్తూ ఉన్నారు. దూరంగా నిలబడినటువంటి ఆ జాతి నాయకుడు వారు ఇంకా తదేక దీక్షగా చూస్తూ ఉంటే వారు నెమ్మదిగా సంజ్ఞలు చేస్తూ మొదలుపెట్టారు. వారు మొట్టమొదటిగా ఒక దృశ్యాన్ని చూపించారు. ఏమిటి అంటే వారి యొక్క చేతులను శిలువాకారంలో పెట్టి వారికి చూపించారు. అప్పుడు ఆ యొక్క నాయకుడు దగ్గరికి వెళ్ళి ఏంటో చెప్తున్నారు వీళ్ళని నెమ్మదిగా వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టారు. వారు నెమ్మదిగా కట్లిప్పారు. తర్వాత కూర్చోబెట్టి మనిషిని మనిషి తినడం పాపం, అది తప్పది, మనకు దేవుడు వేరే ఆహారం పెట్టాడని వారికి బోధించి వారి భాష నేర్చుకొని కొంతకాలానికి ఆ జాతి నాయకుడిని ఆ తర్వాత నర్మాంస భక్షకులను మార్చారు. దేవుని పిల్లలారా, మనము దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్పాడో ఆయన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నారు. దైవజనుని యొక్క ఆజ్ఞ ఏంటంటే పైనుండి వచ్చిన బైబిల్ మిషన్ ఎత్తి చూపించు అని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞను మనం ఆచరిస్తున్నాం. దూరం వెళ్ళిన వారు తినడానికి తిండి లేక, వారికి వచ్చిన బాధలు చెప్పుకొనడానికి వీలు లేక, రాత్రింబగళ్ళు హింసింపబడి అవమానాలు పాలై శ్రమలు పడుతున్నటువంటి వారు అనేక మంది క్రైస్తవ మతము తరపున బైబిల్ మిషన్ తరపున మిషనరీలుగా వెళ్ళారు. వారిని చూచింది ఎవరు? వారిని వెన్ను తట్టినే ఉన్నానని చెప్పిన వారెవరు? వారు ఏడుస్తున్న వారి కన్ను యొక్క దుఃఖాన్ని మారుస్తున్న వారెవరు? దేవుని పిల్లలారా, శ్రమ పడుతున్నటువంటి వారి కొరకు చేయూతి ఇచ్చేది ఎవరు? ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. 2000 సంవత్సరాలు గతించిపోతే 2002వ సంవత్సరంలో ఉన్నాం మనం. దేవుని యొక్క వాక్యం ఇంకా భూదిగంతముల వరకు వెళ్ళలేదు. ఎప్పుడు వెళుతుంది? ఎప్పుడు చేయగలం ఈ పని? రగులుతున్నటువంటి నీ రక్తములో బైబిల్ మిషన్ కొరకు ఎన్ని ఆత్మలను సంపాదించడానికి పూనుకున్నావు? కేవలము తాత్కాలికమైనటువంటి సంపాదన కొరక, లోక సంబంధమైన భోగభాగ్యాల కొరకు బాధపడదామా? దేవుని సంఘమా, బైబిల్ గ్రంథం చెప్తుంది ఆ కాలంలో ఉన్న ఇశ్రాయేలీయులు లేక యూదులు ఏమని చెప్పుకునేవారంటే అంతం వచ్చేస్తుంది, అంతం వచ్చేస్తుంది, మనుషులందరూ నాశనం అయిపోతారని చెప్పుకుంటుంటే ప్రభు అంటున్నారు అంతము వెంటనే రాదు, అంతముకి ఇంకా టైం ఉంది. సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్త ప్రకటింపడాలి. దేవుని పిల్లలారా, సువార్త సంపూర్ణత ఇప్పుడు కాదబ్బా, ఇప్పుడేముంది? సువార్త చెప్పడానికి ఎంత ప్రయత్నించినా నమ్మని వారు ఎంతో మంది ఉన్నారు. ఇతర దేశాల్లో ఉన్నవారు క్రైస్తవులైన వారు హిందువులుగా మారిపోతున్నారు. అనేకమైనటువంటి మతాల ద్వారా అనేక ఒత్తిళ్లు వస్తున్నాయి. సువార్త ఎప్పుడు ప్రకటిద్దాం? ఇక్కడ అంటున్నాడు రాజ్య సువార్త ప్రకటించమని. రాజ్య సువార్త ప్రకటించు, సాబాకు జయము. రాజ్య సువార్త ప్రకటించు, సాబాకు జయము. క్రీస్తులో అన్ని చోట్ల, క్రీస్తులో అన్ని చోట్ల నుండు వారికి జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణమైన జయము. దేవుని పిల్లలారా, రాజ్య సువార్త ప్రకటించే వారికి జయమని బైబిల్ గ్రంథం చెప్తుంది. నీవు రాజ్య సువార్త ప్రకటించడానికి బయలుదేరి వెళ్ళగలుగుతున్నావా? అయ్యగారు అన్నారు బైబిల్ మిషన్ సిద్ధాంతాలు చెప్పినప్పుడు రోజుకొక్కరికైనా నీ సాక్ష్యం వినిపిస్తున్నావా? అలాగ వినిపించకపోతే నువ్వు బైబిల్ మిషన్ వాడవు కావన్నారు. రోజుకొక్కరికైనా సువార్త